హలో అండి. వాతావరణం అయితే చల్లగా ఆహ్లాదకరంగా పొద్దున్నుంచి తుంపర్లు పడుతూ ఇప్పుడైతే కొద్దిగా ఆగింది. ఎట్లా పడుతుందో ఏమో తెలీదు. అయితే ల్యాండ్కి అయితే వచ్చినాము. మా పిల్లలు ఇంకా రాలే. వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. ఈ లోపల నేను కూరగాయలు అయితే దింపుతా. ఈరోజు మన వీడియో వచ్చేసి బొంగులో కార్జం. వాతావరణం ఎంత బాగుందంటే చూస్తారు కదా. ఇది వచ్చేసి రైస్ తీసుకొచ్చిన ఇంటి నుంచి. అయితే నా బిడ్డ రసం తెస్తా మమ్మీ అన్నది. సరేనన్నా రసం తీసుకురా అని చెప్పి ఇగో కొంచెం మటను కొద్దిగా రైస్ తీసుకొచ్చిన. బొంగులో కాజ్యం కోసం కాజ్యం తీసుకొచ్చిన. పిల్లలు వచ్చే వరకు ఒక రౌండ్ వేసుకొని వద్దాం రండి. అసలు ఎంత బాగుందో నాకైతే మస్తు. అయితే కట్టెలు కూడా బాగా ఎండిపోయినాయి కాబట్టి మనం వంటించినా కూడా ఒక సైడ్ వర్షం పడితే ఒక సైడు వచ్చేలాగా అయిపోతున్నాయి. పారిజాతం పూలు చూడండి అసలు ఎన్నెన్ని వస్తున్నాయో. ఇక్కడ మనం ఎక్కువ వాటర్ వాడుతున్నాం కదా, సో పూలు చాలా వచ్చేస్తున్నాయి. చెట్లు బాగానే ఉన్నాయి. చెట్లు అసలు ఒక్కొక్కటి ఇట్లా పులకిస్తున్నాయి. కొబ్బరి చెట్లు కానీ చూడండి. మా రాముడు అప్పుడే స్టార్ట్ చేసిండు. ఇక అన్నీ వెతుకుతుంటాడు. మస్తు హైట్ అయినాయి మమ్మీ, బాగా పెరిగినాయి. ఇట్లనే కానీ ఉంటే వాతావరణం ఎంత బాగుంటుంది. చూడండి అసలు మామిడికాయలు అసలు అవన్నీ నిలబెడతారు. అయితే 100 కాయలు గుత్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మన ల్యాండ్దే అవుతుంది. ఆ వెనక అయితే మస్తు హైట్ వచ్చినాయి మమ్మీ మామిడి చెట్లు. చూసారా మామిడికాయ? ఇగో కింద ఇగో ఏడ లోపట ఈడ కూడా ఇగో ఏడ ఒకటి, ఇగో ఇక్కడ ఒకటి. మామిడికాయలు చూడండి బాగా వచ్చేసినాయి. ఇగో ఇక్కడ ఒక గుత్తి. ఇవైతే ఇట్లా అన్నీ ఉండాలంట. ఈడైతే ఉంది చూడండి. అసలు ఈ గుత్తికి ఇగో పైన ఒక కాయ, కింద అయితే 4-5 కాయలు. బూడిది గుమ్మడికాయ కూడా ఇంత అయింది. రికార్డ్స్ అన్నీ మన ల్యాండ్లోనే వచ్చేటట్టున్నాయి. ఇగో ఇక్కడ 2 కాయలు. కాయలు జల్దీ వచ్చేసినాయి నాన్న. ఇట్లా మాకు రౌండ్ వేసుకొని వద్దాం. కాయలు అయితే బాగా ఇగో అవి ఏం రాలవి. ఇక రాలే కాయలు కాదు. వంకాయ చెట్లు ఇగో మనం అక్కడ క్లీన్ చేసినాం కదా. ఇక్కడ వంకాయ చెట్లు. ఇది చూడు, దీన్ని ఏమంటారు, ఇది దగ్గర నాకు పెద్దగా. ఇది పప్పులో వేసుకుంటే అయితే మస్తు ఉంటుంది. ఈ చెట్టుని ఇంకా పెద్దగా కానిస్తా. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇవి 2 మనకి పప్పులో వేస్తే అయితే సూపర్ ఉంటుంది. ఈ మాడి చెట్టు పరిస్థితి ఏందమ్మా? ఈ మాడి చెట్టు కూడా ఇరిగిపోయింది. ఏదో తిరుగుతుందిగా. ఇట్లా ఇరిగిపోయినవి ఇక్కడ ఇది అంటు కడతారు కదా. దీనికంటే కిందకు వచ్చినాయి అనుకో, ఇవి నాటువి. మస్తు పుల్లగా నాటు ఉంటాయి. దీనిపైన వస్తేనే వాళ్ళు ఏ రకం పెట్టిర్రో ఆ కాయ వస్తుంది ఒరిజినల్ పెట్టింది. ఇది వచ్చేసి నాటుకాయలు మనకు అడవిలలో దొరుకుతాయి కదా, నాటు మామిడికాయ. మరి ఎట్లా ఇప్పుడు ఆ చెట్టు పచ్చడి కూడా భలే ఉంటది. ఉండనే ఉంచేద్దాం. దాంట్లో ఏంది, పుల్లని రాలిపోయినాయి వర్షానికి. అయితే నైట్ నుంచి వర్షం పడుతుంది. ఎల్బినార్లో అయితే ఏడు కూడా పడ్డట్టుంది. ఎందుకంటే బీరకాయ మరీ లేతగా ఉంది. ఉండనీలే, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు తెంపుతాం. చూడు పూలు వారిని ఇవి చూసిరా, జేడి మామిడికాయలు. ఒక సైడు ఇగుర్లు, ఒక సైడు పూతలు. అబ్బా వాసన అయితే భలే వస్తుంది. అబ్బా దీన్నే మమ్మీ, జీడి మామిడి వాసన భలే వస్తుందిగా. దీనికి వాసన వస్తుంది మమ్మీ నిజంగా. నేను ఫస్ట్ టైం అది చూడడం వాసన. ఇక్కడ ఉంటే కాయ నేను లాస్ట్ టైం చూసినప్పుడు అది మిస్ అయింది. పోన్లే, ఎవరు తిన్నా ఎవరో తినుంటారు. రాముడు కాకరకాయలు తెంపేద్దా. ఈ చెట్టు చూడమ్మే పోతుంది అనుకున్నాం. అసలు ఇది పోతుంది అనుకున్నాం. కింద నుంచి మొత్తం కాకరకాయ తెంపేద్దు. ఇవన్నీ వచ్చినాయి చూడమ్మా. ఈ రబ్బర్ చెట్టు చూడన్నా ఎంత మంచిగా వచ్చిందో. రాముడు ఇగో ఇదైతే మస్తు ఒకటి మ్యాజిక్ చేయొచ్చు. ఇగో దీన్ని ఇట్లా పట్టుకోగలుగుతావా? నీకు దమ్ము ఉంటే ఇట్లా పట్టుకో. ఇట్లా గట్టి నేను పట్టుకోలే. గుంజుతుంది పట్టుకో, గుంజుతుంది. ఏం గుంజా, పట్టుకోవే. గట్టి పట్టుకో, గుచ్చుకోవో. ఇట్లా కుచ్చుకుపోతాయి. చిన్నప్పుడు ఇట్లనే. ఇప్పుడు మా రాముడికి పెట్టినట్టు ఇట్లా పెట్టి నేను ఇట్లా పీకగలుగుతా. కాకపోతే
చిన్నప్పుడు ఇట్లనే పిల్లలు అందరం ఉంటే ఇట్లా పట్టుకొని కుచ్చుకొని పట్టుకొని ఇట్లా పట్టుకున్నాక ఇట్లా పස්සని గుంజేది, అవన్నీ ఇరకపోయేది. అట్లా నేను కూడా బాధితురాలనే. ఇంత నిర్దాక్షిణ్యంగా మా రాముడి గుంజుతా అనుకున్నారా? ఆయన ఎట్లాగో పట్టుకోవడం నాకు తెలుసు. అయినా కూడా అది ఏమవుతుంది, కొన్ని ఓర్చుకునే కెపాసిటీ ఉండాలి, అట్లా చెయ్యాలి. అప్పుడు ఈ చెట్టు ఏమి అసలు మనసు వచ్చినాయి చూద్దాం. అబ్బా ఇవి చూడండి, అసలు ఈ చెట్టు అయితే మనకు వీడికి రాగానే గేట్ బయట నుంచి ఇది పైకి కనిపిస్తుంది. పూలు అదేంటి ఫామ్ హౌస్కి వచ్చిన ఒక వాతావరణం, బయటికి రాగానే ఫ్లవర్స్, గేట్ దగ్గర చెట్లు. ఇదైతే ఇట్లా ఇగో బంతినారు వచ్చేసింది, ఇది విడదీసి ఇక్కడే ఉంచేద్దాంలే కదా. ఏం కాదు, ఇవి అక్కడక్కడనే వచ్చినాయి, ఇవి మొత్తం రాలేదు, కొన్ని అయితే వచ్చినాయి నారు. ఇగో ఇక్కడెక్కడ కొన్ని ఎక్కువ ఉన్న దగ్గర తీసి పెడతా, తర్వాత కొన్ని రోజులు అయినాక తీసి పెడతా, ఇప్పుడే కాదు. అవి కొద్దిగా పెద్దగా అయినాక చెట్లు ఎంత పెద్ద చూడండి. అసలు కొబ్బరి చెట్టు ఇగో ఎంత పెద్దగా, ఎంత మంచిగా ఉందో. కానీ ఒక 2-3 చెట్లు డ్యామేజ్ అయినాయి, అవి వెరైటీ తెమ్మ అని చెప్పినాం ఆల్రెడీ. ఇగో ఈ చెట్టు ఆ చెట్టు కదా, అది ఇది అది ఇవి కూడా వస్తున్నట్టున్నాయి కింది నుంచి. అవునా, కింద వంకర వస్తే సీదా పెరగవు కదా. ఆల్రెడీ చెప్పినాము, అవి 2 పెట్టిస్తే అయిపోతుంది. దొండకాయలు చూడండి, నాటుకాయలు ఎంత బాగున్నాయో, పెద్దగా. అది చిన్నగా ఉంది. నేను ఇట్లా కొన్ని ఉన్నాయి, ఎందుకు తెంపుతా తెలుసా? ఏ సొరకాయ బీరకాయ వేసి పప్పు చేస్తా కదా, అందులో ఇవి కూడా వేసేస్తా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ముదిరిపోతాయి కదా ఇవి. కాకరకాయలు అయితే తెంపుతా, వర్షం పడి కొంచెం ఇట్లా అయితే చాలు, కాయలు అయితే వచ్చేస్తాయి. కాస్తనే ఉన్నాయండి మమ్మీ కాకరకాయ, ఇంకా అయిపోదాం. ఇవి ప్యూర్ ఆర్గానిక్ అండి, మనం ఏమేలే, భూమిలో పెట్టినాం, భూమిలో సతవ తప్ప వీటికి మనం ఏమేలే. చెప్పాలంటే చక్కగా వాటర్ కూడా వేయలే. ఇది తర్వాత పెట్టినాం డ్రిప్, ఫస్ట్ నుంచి చక్కగా వాటర్ కూడా లేవు. అయినా కూడా మనకి ఎన్ని ఇచ్చినాయి కాకరకాయలు చూసినారు కదా. ఇది పిందెనా చాలా పెద్దగా అవుతుంది, ఉంచేనా? అయితే నా బిడ్డ అయితే పచ్చడి వేసి భలే ఉంది అని చెప్పి లాస్ట్ టైం కూడా పచ్చడి వేసింది. ఇగో చూడు ఎంతంత కాయలు. ఇది ఇక్కడ కాయింది, ఇదైతే ఉంచేస్తా, ఎందుకంటే అది ఇంకా పెద్దగా అవ్వలే. నాకు ఇట్లా ల్యాండ్లోకి వచ్చి ఏం చేస్తున్నా కూడా మస్తు ఉంటుందండి. కొంతమంది బోర్ ఫీల్ అయినా కూడా నాకైతే మస్తు ఇష్టం, అందుకే పెడుతుంటా. మన వాళ్ళు చాలామంది ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మన వీడియోస్ని, ఫామ్ ల్యాండ్లో వీడియోస్ని. ఎందుకంటే మనము సిటీలో ఉంటాం కాబట్టి మనకు తెలుసండి ఈ విలువ ఏందనేది. ఈ కాయలు ఆర్గానిక్ పంట అనేది ఎంత విలువ అనేది మనకు తెలుసు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళకి అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకంత ఇది ఉండదు. మనకేమో ఇక్కడ కనీసం ఎంత మంచిగా వచ్చింది, ఇది పెద్దగా వస్తుంది అన్న మంచిగా. ఇది వేరే రకం ఉన్నట్టుంది, బుడ్డ కాకరకాయ. రైతులు అయితే ఇట్లా అనని కూడా అన్నారు, కొంచెం ఇట్లా డార్క్ ఇట్లా కనిపిస్తాయి కదా, ఇక్కడే చేయబెట్టి ఇట్లా తీసేస్తారు. మాగేటట్టు అయింది. మన ల్యాండ్లో కాకరకాయలు పచ్చడి అయితే ఎంత టేస్ట్ ఉన్నాయో, ఎంత మంచిగా ఉన్నాయో, ఎంత టేస్ట్ ఉన్నాయో. అంటే మనది అనే ప్రేమతోని మాకు అట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ మా ల్యాండ్లో కూరగాయలు అన్నీ కూడా మస్తు. వామ్మ, దీని తీగ ఏడుంది అసలు. ఇగో తీగ ఇట్లా పోయింది, గిత్త కాయ చూడండి. బా, ఇట్లా మనం ఏదైనా వేసుకుంటే ఇట్లా తెంపుకుంటుంటే వండుకొని తింటుంటే ఎంత ఆనందం కదా అసలు. ఆ బుట్టి నా బిడ్డ దగ్గర ఉంది, ఇంకా ఆమె వచ్చినాకనే అది ఈ బుట్టే ఉంది, నేను లేస్తున్నా. బా, ఆడ పెద్ద కాయ.
ఎన్ని తెంపుతుంటే వస్తున్నాయి. వీటితో ఎన్ని తినాలని ఉందో అన్ని వస్తున్నాయి. ఏనా ఈసారి నేను పెడతా మళ్ళా పచ్చడి. మొన్న పెట్టింది నా బిడ్డ మళ్ళా తీసుకుపోయింది. మొన్న అంటే 2 times పెట్టింది పచ్చడి. ఈసారి కూడా బాగానే వెళ్ళేటట్టున్నాయి. కాకరకాయ పచ్చడి ట్రై చేసిరా? మస్తు టేస్ట్ ఉంటుంది. మేము చెప్పిన విధంగా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఇదేంది, ఇది ఆడపోయింది చిన్నది. అబ్బా, ఇది ఇంకా మస్తు పెద్దగా అవుతుందండి. లేతగుంది కాయ. చూడండి అసలు ఈడ గుమ్మడికాయ వచ్చింది అమ్మ. వచ్చింది బుడిది గుమ్మడికాయ. అదే అమ్మ, పెద్ద అయింది కూడా. అది కొంచెం సైజు కూడా వచ్చింది అమ్మ. పెరుగుతుంది అది కూడా. ఏది అవుగా వస్తుంది నాన్న ఇది. వావ్, ఇది వస్తా అయితే బూడిద గుమ్మడికాయ సాంబార్ చేస్తా. అది ఒకటి ఉందిగా ఇంటికి. లేకపోతే ఇది అక్కకిద్దాం. అయితే మా ఇల్లు చేపిస్తున్నా అని చెప్పినా కదండి. ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది పెయింటింగ్స్ అవంతా కూడా. ఇంకొక 10-15 days పడుతుండొచ్చు. అయిపోగానే మన గుమ్మడికాయ తీసుకెళ్ళి కడతా ఇంటికి. ఏడో గుమ్మడికాయ వస్తుందన్న, ఇదేం పోదు, ఇది కూడా వస్తుంది. ఇక మా పిల్లలు వచ్చే వరకు ఎందుకు సరే అప్పటి వరకు తెంపుదాంలేని ఈరోజు స్టార్టింగే కాయలకు వచ్చేసిన. కాయలు తెంపనీకే ఉన్నాయా ఇవి కొన్ని. ఇదేందో బుడ్డ కాకరకాయలు ఇవన్నీ చూడు, వెరైటీ వెరైటీ. ఒక జాతి ఉన్నట్టుంది. అన్నీ ఒకటే సీడ్గా, ఒకటే సీడ్ కానీ కొన్ని నీళ్ళుండి లేక ఇట్లా కొన్ని పీల్చుకునేటివి నీళ్ళుండేటివి మంచిగా వచ్చినాయి. సొరకాయలు అయిపోయినాయి, సొరకాయ చెట్లు అయిపోయినాయి. సరే ఇప్పటికైతే ఒక సొరకాయ కాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి. దీనికి బాగున్నాయినా. ఇగో ఇవి ఇంకా పెద్దగా అయ్యేటట్టున్నాయి. ఇక్కడ ఈడుండే అంతకుముందు సొరకాయ చెట్టు కూడా మస్తు కాసింది మమ్మీ. వాటర్ ఈడ బాగుంటాయి కామ్మ, దానివల్ల అంటున్నాయి కాయలు. ఇక్కడ నీళ్లు ఉంటాయి కదా, అరటి చెట్లు దగ్గర కదా, అందుకే దీనికి కాయలు ఎక్కువ వచ్చినాయి. చూడు ఇక్కడ కూడా ఉండొచ్చాడన్న. అయితే మన కొబ్బరి చెట్లు పాము ఉండేనంటండి. అయితే టకామని ఇట్లా పెట్టి చూడాలంటే భయం వేస్తుంది. ఏడేముంటాయో అని. రాతుంటే తప్పించుకోలేంలే, పెట్టిలో పెట్టినా కూడా మనకు రాతుంటే పెట్టిలోకి వచ్చి కాలుస్తుంది. అదేంటిది బాలనాగమ్మ స్టోరీ ఉందిగా, బాలనాగమ్మ చచ్చిపోతుంది అని చెప్పి పెట్టిలో దాచిపెట్టినా కూడా ఆమె చచ్చిపోతుంది. అంతే, మనకు పాము కరవాలని ఉంటే మనం ఉంటుంది. అది చాకుని ఉంటాయి, ఒక అరిటాకు తీసుకొని ఉంటే అయిపోయి ఒక అరిటాకు దింపుకొని, ఇగో రాముడు ఇగో ఈ ఒక్క అరిటాకు కట్ చేసుకురా. తర్వాత ఆ ఒకదాంతోనే అన్నీ తినడము వాడడము. పెద్దగానేనా అబ్బా, వర్షం పడితే చూడండి అసలు పులకిస్తున్నాయి చెట్లు. ఇగో కింద కూడా చూడు పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఆకులు. అగో కింద ఒక ఆకు దింపుకురా. ఇదైతే మానైపోయింది అరటి. ఇవి అవి కూర అరటి, కూర అరటికాయలు అవి తినేవి, కూర ఉంటాయి కదా. ఇది చెట్టు ఉందా మీద గడ్డి. రేకాయలు ఎట్లయినాయి?
గుత్తులు గుత్తులు వచ్చినాయి కానీ సైజు అమ్మ చాలా రాలిపోయినా. వీటికేమో పెట్టమన్నారు మన వాళ్ళు, కాయలు రాలిపోకుండా ఉంటాయని. ఒకటి వచ్చింది పండు అది పెద్దగా అయినట్టుంది, ముదిరినట్టుంది. ఇగో చూడండి, ఇగో ఇవి కూడా గుత్తులు గుత్తులు, మనవన్నీ గుత్తులు గుత్తులు. ఖర్చువే కానీ తీయకున్నాయి. మనం నేను సీతాఫలం తీసుకుపోయినా కదా, ఇది రామాఫలం అన్న. ఎంత బాగా వచ్చిందో. హనుమఫలం హనుమాన్ ఫలం మన సీతాఫలం తీసుకుపోయినా కదా, అది మాగింది. చెట్టు మారిపోయింది మమ్మీ, ఇది పెరిగిందిగా మరి. అప్పుడు తెల్లగా ఉంటుండే మమ్మీ, ఇప్పుడు మంచిగా పాతుకొని ఇగో నాన్న ఇగుల్లో కాయ చూడు మమ్మీ ఎంత ఇవి ఎట్లనే వస్తాయి. ఇగో ఇంత లావు వస్తుంది తెలుసా. మస్తు వచ్చింది మమ్మీ, అమ్మాయి ఉండిపోయింది. ఈ కాకర చెట్టు అయితే ఇగులు పెట్టే కానే ఉంది, కాయలు కాయలే ఇంకా. ఇంకా ఇగులు పెట్టే కానే ఉంది ఇది. ఏడుంది ఒకటే, ఏడొకటే. ఆడే ఇక్కడ చూడమ్మే, మస్తు పెద్దది కాకరకాయ. అది ఎప్పుడో నా కంట్లో పడకుండా మిస్ అయిపోయింటుంది. అమ్మో ఎంత పెద్దగా అయింది చూడు. ఏంది అది? ఈగలు తోకలు. గుమ్మడికాయ ఏందమ్మీ, ఎవరు మోసి కడతారు మమ్మీ దీన్ని? చిన్నప్పుడు ఇగో ఇవి సోలో పెట్టుకుని తిప్పుకుంటుండే. అబ్బా ఊర్లో ఉన్నప్పుడు పెట్టలవి కోకీకలు, కోడీకలు. గుమ్మడికాయని మోసేటట్టు ఉందా మమ్మీ దీన్ని? ఎంత పెద్దగా అయిపోయిందా గుమ్మడికాయ, మన ఇంటికి తగ్గట్టు కట్టేటట్టు కాదు. ఇన్ని రోజులు మనం కట్టిన కాయలు మన ఇంటికి తగ్గలే. లేవదా మమ్మీ, తెగిపోతుందేమో మమ్మీ పెరిగి. తెగదు. వా ఈజీగా 10 కిలోలు ఉంటుంది. కాకరకాయ ఆడ పండు అయిపోయింది చూడు మమ్మీ. ఏది? దానికాండి కాయ కాడ. ఇక చూడలే. ఏడున్నాయి ఇంకా కాయలు. గుమ్మడికాయలు వస్తాయనా ఈసారి? చలికి నిలబడతాయి. ఇగో ఇక్కడ ఒక కాయ నిలబడ్డది, పూతలన్నీ ఉన్నాయి నిలబడతాయి. కాకరకాయలు కూడా ఆడాడ అమ్మ లేవు అనుకుంటానే బాగానే వచ్చినాయి. మస్తు వచ్చినాయి అమ్మాయి, కిలో కాకరకాయలు వెళ్ళినట్టు వెళ్ళినాయి. ఇంకెన్ని ఉన్నాయి మమ్మీ? ఇది చూడమ్మా ఎంత బాగుంది. అబ్బా మాగిపోయి ఎట్లయిపోయింది. తింటే అమ్మ వీటిని ఏమన్నా ఎంత లావు చూడడానికి ఎంత బాగుందా. ఇట్లా పెట్టినా ఇత్తనాలు అయితే ఎండొచ్చినప్పుడు ఎండి అది ఖరాబ్ అయిపోయింది. ఇవేవో తిన్నాయి మమ్మీ. ఇది వాడిని కోతులు వస్తున్నాయి. ఏందా ఇంత? ఆడ పండు కూడా ఒకటి పెద్దది తిన్నది అంటుండే డాడీ. ఇగో ఇక్కడ కోతులు తిన్నాయి. ఇట్లా కోతులేనా మమ్మీ? తింటే కష్టమే. జామ పండు ఎంత పెద్దదో మమ్మీ. ఇగో పెద్ద పండు ఏడుండే నేను మొన్న ఇగో ఇడ నాకు కనిపించినట్టు తెంపేస్టోని మమ్మీ. నీకు కనిపించింది మాగలే మమ్మీ అన్నావు. నిన్న వచ్చినా మమ్మీ. నువ్వు నిన్న చూడనట్టున్నారా? ఎంత పెద్దది మమ్మీ. నేను నీకు మొన్న చూపించిన. నీ తలకాయ అంత ఉంది కొంచెం. కోతులే తిన్నాయా మమ్మీ? ఏమోనో ఏం తిన్నాయో మన వాళ్ళు చెప్తారు.
కోతులు తింటే ఇట్లా మిగిలిస్తాయా? మిగిలేవు నాకు తెలిసి. కోతులు కన్నా మనకు అలవాటైనాయి అనుకో, కథమే ఇక మన పంట ఏముంచదు. మరి ఏం తిని ఉండొచ్చు డాడీ? ఏం తినా ఇగో ఇవి కాదు ఉడతలు తిన్నట్లు. ఇగో ఉడతాలా డాడీ? ఇది కూడా ఉడితే ఉండొచ్చు మమ్మ అయితే. వాటి పండ్లు చూడండి, ఉడతలా ఏంటివి ఇవి? ఉడతలే ఉంటాయి, 4-5 పండ్లు. ముంగిసలు ఇంగిసలే ఉంది తింటే డాడీ. అగోడ సొరకాయ తిన్నాయి, కుందేలే వచ్చినాయి. కుందేలు ఆయనతో ఉంటాయండి మనది. అయితే మన కుందేలు మేము వేసిన కుందేలు అయితే అయిపోయింది, కనిపిలే. మరి ఎడన్నా ఉందో ఏమో తెలియదు. మళ్ళీ ల్యాండ్లోకి వచ్చి కుందేలే తిన్నట్టుంది. నేను పండ్లు ఇవి 4 పండ్లురా. కుందేలు లేమో మమ్మ అయితే. అయితే మన కుందేలు ఉందన్నట్టు. మనదో మరి అడవి ఎట్లా వస్తాయి? మనది ల్యాండ్లో ఉండే ఒక కుందేలు వేసినాం, మీకు తెలుసు కదా. అయితే అది కనిపించలే, అదే ఎటుపోయిందో ఏమో అనుకున్నాం. మన వాళ్ళు చాలా మంది అడిగిరు కూడా, కుందేలు ఏది అని చెప్పి. కాయలు ఇవి రాలే కదా, ఖచ్చితంగా ఉన్నాయి. పొట్టు తీస్తే ఫస్ట్ జామకాయ తెంపుకొని తినుకుంటూ వస్తుంది అది. కాయలు అయితే జామకాయలు పిచ్చిగా అండి, మనం తెంపే కొద్దీ వస్తున్నాయి. ఇదే కదా డల్ అయింది మొన్న, ఇగుర్లు మొత్తం ఎగిరలేవా నాన్న? ఇది ఒకనొక టైంలో ఇట్లా మార్చేసుకుంటాము, ఎండిపోయి మంచిగా వస్తుంది. ఇది బత్తాయిలో ఏం వెరైటీ అది? ఇది అవి కిచిరికాయలు అవి ఇంత ఉంటాయి, తీయగా ఉంటాయి అవి. ఫంగస్ ఒక నిమ్మకాయ అయితే తెంపుతా. అమ్మా ఉన్నాయి కదా నిమ్మకాయలు చాలా ఉన్నాయి కదా, వద్దు తెంపొద్దు. ఇవి చెట్టు మీద ఉంటే అడిగో, మన కావాలంటే తీసుకోవచ్చు, రాలిపోతే కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి మొన్న మనం తెంపినవి. సో నేను నిమ్మకాయలు జోలికి పోవట్లా. అగో ఆడ సొరకాయ అయితే ఇది ఎండిపోయింది, ఈ చెట్టు ఎండిపోయినట్టుంది. ఇక ఈ కాయ ఇట్లనే ఉంది, ఏవో తింటున్నాయి కదా ల్యాండ్లో, సరే ఉండని తింటాయి, అయినా అది మనం తినలేము. దీంట్లో వస్తాయి, మా పిల్లలు వచ్చినట్టున్నారు. అరుస్తున్నాడు చూడ మనోడు. నాన్న కాయలు లేవా నాన్న? లేవు మమ్మీ. ఓకే, ఈరోజు మనకు సొరకాయలు అయితే వెళ్ళలే. పనస చెట్టు ఇవ్వడం ఎంత అయిందో. పనసకాయలు అయితే ఇది అయిపోయింది మమ్మీ, పెద్దగా వచ్చేస్తుంది నాన్న. ఎన్ని కాయలు మమ్మీ? కింద చూడు మమ్మీ, అవన్నీ కాయలే. పోయి అన్నిగానే వచ్చినాయి, గుత్తులుగా వచ్చినాయి ఇంద్రా. కింద అన్ని కాయలే మమ్మీ. అబ్బా చూడు మమ్మీ, 1 2 3 4 5 లోపల అక్కడ 6 7 8 9 చుట్టూరు కింద అంతా మమ్మీ. ఇగో యువతల 20 కాయలు ఉన్నాయి నాన్న. ఇగో ఇక్కడ కొమ్మకు కాయ చూడు. ఇగో కొమ్మకి ఇవి కాయలు ఇవి. అదే మమ్మీ. అబ్బా పనసకాయలు అయితే కొమ్మకు వచ్చాయి చూసినారు కదా. ఇది పూత వస్తుంది, ఇవైతే నిలబడవు నాకు తెలిసి. ఇగో ఇట్లా ఉన్నాయి, చూద్దాం అసలు 1 2 నిలబడతాయేమో. కర్బూజా చెట్టు కొంచెం పెరిగిందండి, కర్బూజా చెట్టు కొంచెం పెరిగింది. 1 2 కాయలు అయితే వస్తాయి పక్క. వీటికి రాలేమో మీ చెట్టుకి? ఈ చెట్టుకి రాలేదు, ఇది నాటుది, అది హైబ్రిడ్. అది హైబ్రిడ్ కాబట్టి మనకు వచ్చింది, నాటు దానికి రాలే పనసకాయ. మా పిల్లలు వచ్చేసారు. నిమ్మకాయలు అయితే పెద్దగా ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. మొన్న తెంపినవి ఇన్ని కాయలు ఉన్నాయి, 10 15 కాయలు. ఇంకా తెంపడం ఎందుకు, ఫైనల్గా ఇవన్నీ అయిపోయినాక తీసుకొని పచ్చడి పెట్టుకుని అయిపోతుంది. పిల్లలు వచ్చే వరకు ఇది చేద్దాం అనుకున్నా. అయ్యో ఇది ఒకటి రాలిపోయింది, అది కూడా తిన్నదా? అయ్యిందండి. ఇన్ని రోజులకి మన కాయలు చూసి ఏంది మమ్మీ ఇప్పుడు ఇది సంత్రానా? ఇగో ఇట్లా ఇక్కడ చూద్దాం మమ్మీ. ఇది తెంపుదామా? ఇది ఉండనిలే అమ్మ, అవే రాలిపోయి. ఇంకొకటి తెంపుతా. మొత్తానికి ఇప్పుడు వచ్చినాయి. ఇంకా యువతలు సరిపోయిందా 3?
అవి కానట్టున్నాయి అమ్మ, గట్టిగా ఉన్నాయి. నువ్వు వత్తొద్దు కాయలు, వత్తకు. పొట్టి ఇంకా కాలే ఉంది. ఇగోవే జామకాయ. కాలే అమ్మాయి, గట్టిగా ఉన్నాయి. ఇది కొరక తింటది అలక లెక్క. తెంపుకోవే ఏదో ఒకటి. అది కాదు ఖర్చు ఉంది, అది తెంపుకోవే. సరేపా, ఏం కాదులే కొరుక్కో. ఇగో స్వెటర్ వేసుకొచ్చుకోలే, చల్లగా ఉంది తల్లి. స్వెటర్ వేసుకొచ్చుకోలేదానే? కాయలు చూడండి ఎట్లా వచ్చినాయో. ఈ చెట్టుకున్నాయి అమ్మాయి పండ్లు, గుత్తులు 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 గుత్తులు. ఆహా, ఏడున్నాయో పొట్టి పండు. పండుగ ఇంత పెద్ద ఉన్నా కూడా పండు కాలే మమ్మీ. అబ్బో ఎంత పెద్దగా ఉన్నాయో చూడు. ఇంకా పండు కాలే అమ్మాయి. ఇక్కడ చూడండి కాయలు. ఇగో పెద్దగా. ఇగో తెంపేసి చూపివే. పచ్చివి అన్ని తెంపుకొని తినవు నువ్వు. ఇగో ఇగో చూడు. అబ్బా ఈ కొమ్మనే బరువు అయిపోయింది. ఈ కొమ్మకి ఇగో ఈ 3 ఈ 2. అమ్మ అర్రే, ఏమైనా ఇరిగిపోయిందా? ఇది దానికి తట్టుకొని ఉండే. నేను ఇట్లా అనడంలో కొమ్మనే ఇరిగిపోయింది. వెయిట్ వదిలేసా అమ్మాయి, పండు అయిపోతాయి. ఉండిపోయినాయా? ఆ వెయిట్ మోస్తే కదా అసలు. ఇంకా పచ్చి ఉన్నాయి. మా తమ్ముడు అయితే ఫస్ట్ జామ చెట్టు కాడకు వచ్చి చూసి ఓ జామకాయ తీసుకొని పోసుకోవే, ఏం కాదు. నువ్వు టాయిలెట్ పోయినా సిగ్గానే. పోసుకో. లక్కీనా వర్షం పడుతుంది, స్వెటర్ వేసుకొచ్చుకోలే. ఇగో స్టార్ ఫ్రూట్ తింటుందా నాన్న? బరువుకి మొత్తం ఇట్లా. ఏం కొండ కావాలా? అయిందమ్మే, తీసుకో. ఇగో స్టార్ ఫ్రూట్ తిను. వద్దా తల్లి? ఏంటిది అది? బాలే, ఇది మస్తు పండు అయింది అమ్మాయి. ఇట్లనే ఉంటానన్నా, తీయగానే ఉంది. ఇక్కడ ఉంటేనైతే ల్యాండ్లో పొద్దున్నే ఒక రౌండ్ వేస్తే వాకింగ్ అయిపోతుంది మంచిగా. ఆర్గానిక్ పంటలు తింటూ ఒక కాయ పండు తెంపుకొని తిని. అయితే మనకి ఇవైతే చాలా వచ్చేసినాయి ఈ చెట్లో. అయితే ఈ చెట్లు ఎప్పుడే స్టార్ట్ అయినాయి. అది వేరే రకం, ఇది వేరే రకం. చూడండి, ఇవి చిట్ సైజు, ఇవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అలా అయితే ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. ఇగో అగో కొమ్మలు అగో నాన్న, దానికి ఎక్కువ ఉన్నాయి చూడు. ఇవేంది? అవి తినద్దు. ఏంది? ఇగో ఈ మాగలే. ఇంకా ఇట్లా ఏమంటానా? అంజీరు. ఇగో మునక్కాయలు. ఈడ 4, ఈడ 3, ఈడ 1, 4. అగో పైన ఆడొకటి. 5 మునక్కాయలు. అక్కడ తోటకూర మట్ట చూపించిన కదా, తోటకూర మట్ట పప్పు, ఈ మునక్కాయ పప్పు మన ల్యాండ్లో చేసి చూపిస్తా ఒకరోజు. నువ్వేమో ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నాయి తీగలు తీగలు. ఇది మొత్తం ఊడలు మరి లెక్క మన ల్యాండ్లో. ఈ చెట్టుని ఏమో అంటారు వామాకు. వాము చెట్టు అయిపోతుందా ఏంది? ఇగో ఈ నుంచి అగో ఆడ వరకు 2-3 మీటర్లు అయింది. ఊడలు మరి టైప్లో మన ల్యాండ్ అంతా చుట్టేస్తుందా ఏమో. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం మన, లేట్ అయింది. అయితే తుంపర స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. తుంపర అయితే స్టార్ట్ అయింది. మన చెట్టు కింద అయితే పడదు, మెల్లగా పడిపోతావు. పడుతున్నారా?
అయితే ఎక్కువ వర్షం పడ్డదంటే కార్లోకి ఎక్కేయడమే, వేరే ఆప్షన్ లేదు. ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాం. వచ్చేసి నా పిల్లలు కూడా. ఇంకా నేను బొంగులో కార్యం స్టార్ట్ చేస్తా. చూసిరు కదా ఎన్ని కాయలు వచ్చినాయో. నాన్న ఇది మాగింది తినే. బొమ్మల చికెన్ వద్దు, బొంగులో కార్యం. అయితే ఈ కాయలన్నీ కూడా నేను పచ్చడి చేసి వీడియో పెడతా. ఆల్రెడీ పెట్టిన. హలో అండి, చూస్తున్నారు కదా స్టార్ట్ అయింది. నా బిడ్డ అయితే మొత్తం ఊడ్చేస్తుంది చెట్టు కింద మొత్తం. అగో నా మన్మరాలు అయితే పుట్టలో పూలు తెచ్చి చూపివే, పుట్టలో పూలు తెచ్చి అమ్మవారికి పెడుతుంది. అక్కడ మా రాముడు అయితే చెట్లకు నీళ్ళు పట్టుకుంటున్నాడు. ఒక సైడ్ వర్షం పడతా ఉన్నా కూడా నేనైతే ఇగో ఇవి క్లీన్ చేసేసి తాత ఆడ పడతాడు మా. చెప్పు తాతకి నేను వస్తుంది కదా, ఎందుకు పట్టుకో తాత అని. అయితే బొంగులు అయితే కట్ చేసిండు మా రాముడు. బొంగులు కట్ చేసిండు. ఇగో బొంగులో కార్యం. అరిటాకులు కూడా తెచ్చినాయి. ఇంకా నా బిడ్డ స్టార్ట్ చేస్తుంది. నా బిడ్డ ఏం చేస్తుంది తెలుసా? చెప్తుంది. అర్రే నిండిపోయింది. ఇది కూడా పట్టి పెడుతున్నా. వాటర్ మనకు వస్తాయి కదా నీళ్ళు అయితే. కనీసం గిన్నెలు కడుక్కొని కన్నా మనకు వస్తాయి కదా. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు సండే, మేమందరం వచ్చినాం, మా తమ్ముడు పిల్లలు. అందుకే తల్లి సండే స్కూల్ లేదు కాబట్టి ఇగో అందరం వచ్చినాము. కూర్చొని వంటలు చేసుకొని నా బిడ్డ చేసి గుండెకాయ బిర్యానీ తినేసి పోతాం. బొంగుల్లోనా? అయితే నేను చెప్పినా కదా, మా వాడు నాతోని ఒకసారి ఒక వంట చేయించిండు. బీభత్సమైన వైరల్ చేసిండు. నేను ఇప్పుడు వాడితోనే నేను ఇప్పుడు ఆ వంట చేపిద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకు అది తెలియదారా ఎవరికి? తెలుసు కానీ ఆ రోజు ఒక గేమ్ లాగా కదా మమ్మీది, ఒక అది రీడిల్. అవును. అయితే అదేందో అనుకుంటారా? నేటిగా కాదు, మేక గులాబ్ జామ్. బాల్స్ కట్ చేసేసిన దాన్ని ఇంకా వేరే భాషలో చెప్పరాదా? వేరే భాషలో అన్ని భాషల్లో చెప్పాలా? ఇటు పట్టు చూపి. తెలంగాణలో ఏమంటారు చెప్పు? మేక సపోటా. అయితే వీడు నాతోని అవి తెప్పించి వాళ్ళ నాన్నతోని మమ్మీ ఇవి బోండాలు చేయి, ఎవ్వరు కనుక్కోలేరు, అసలు గెస్ కూడా చేయలేరు అని చెప్పి చేయించిండు. నిజంగానే గెస్ కూడా చేయలే. నేను ఆ వీడియో నేను ఓపెన్ చేసిన, నేను చేసిన బజ్జీలు ఇవే అని, బాల్స్ బజ్జీలు అని. కథమిగా లాస్ట్కి ఇంటర్వ్యూలో కూడా ఆమె మటన్ పార్ట్స్ తింటారా అన్నది. అందరూ తినేవాళ్ళే. కానీ నాన్న స్టార్ట్ ఓపెన్ చేయి. అదే ఆ బాల్స్ పక్కది మటన్. బొంగులో కార్యం, బొంగులో బాల్స్. పప్పి నువ్వు చెప్పు ఒకసారి. బొంగులో కార్యం, బొంగులో బాల్స్. ఇంత వెరైటీ చెప్తురేంది మమ్మీ? మొన్న మేము చెప్పేటప్పటికి ఈ బొంగులో మటన్ బాల్స్, మేక బాల్స్. నాతో చేయించిండు కాబట్టి వీడితో కట్ చేపించేసుకొని తెచ్చింది మాట. మీ బావ కట్ చేయించుకొచ్చిండు అట్లని. అట్లా అంటుకుపోయినా అనుకుంటా. అంతేనా? ఇవి కాజమా. ఇది మంచిది కదా హెల్త్ కు, చాలా మంచిదిరా. టేస్ట్ కూడా సూపర్ ఉంటది. అయితే బ్యాంబూలో దీన్ని పెట్టేసి మా మామయ్య అయితే స్పెషల్ గా వేయించుకొస్తుండే అది. మా రాముడు కూడా ఇప్పటికి. ఇది కాజము, అది వచ్చేసి అది. ఇప్పుడు ఇవి బొంగులు అంటుకోపోతే అనుకుంటాం. ఆ బొంగులో అంటుకోపోతుందేమో.
ఏమంటకు పోనన్నా ఇగో ఇప్పుడు అందులో నేను మసాలా వేస్తానన్నా కలిపి బొంగులు పెట్టు ఇగో మసాలా కూడా మరి ఇగో కారం అయితే మా ఇంటి దగ్గర పట్టిపించింది ఇది ధనియాల పొడి పసుపు మొన్న మా వాడు చేసిండు వాడు చేయబడంగానే అబ్బా ఏం టేస్ట్ ఏంది ఏమో చేసినావు మొన్న గుడ్డు ఏం టేస్ట్ మమ్మీ ఖరాబ్ అయిపోయింది గుడ్డ గుడ్డు బాగాలే పొట్టేదో బాగుండే అయితే ఉప్పు వేసుడే మర్చిపోయారు ఈరోజు మర్చిపోకుర్రి అల్లమెల్లగడ్డ ఈరోజు నా బిడ్డ ఉంది గుర్తు చేయనీకే మొన్న కూడా నేను నువ్వు ఆల్రెడీ ఉప్పు వేసినావుగా లైట్గా వేసినా మమ్మీ లైట్గా వేసినాలే అయితే కొద్దిగా ఉప్పు నాకు మొత్తం వంటలన్నీ నేర్పించేస్తుంది మరి నేర్చుకో రేపు వైఫ్ వస్తే చేసి పెట్టద్దా కొంచెం ఆయిల్ నేనే చేసి పెట్టినా అంటే బాగాలేనప్పుడు చేయకపోతేనేమో చేసి పెట్టవా అనాలి చేస్తేనేమో చూసి మళ్ళీ మమ్మీ దగ్గర వచ్చి చెప్పు సాగు కొడతా ఊరికే చేయొద్దు ఊరికే నేను చేస్తున్నానా మీ నాన్న దగ్గర మీ నాన్నతోనే బాగాలేకపోతే బాగాలేకపోతేరా అంట బాగాలేకపోతే చూడాలి నాన్న బాగాలేకపోతే మరి బాగాలేకపోతేనే నేర్చుకోవాలి కదా నేను ప్రేమతో ఎప్పుడు చేసుకున్నా తప్పలేదు అవును కలిసిమెలిసి చేసుకొని కలిసిమెలిసి బతకాలి ఆడపిల్లనే చేయాలని రూలా ఏ పనైనా మొగడే చేయాలని రూలా ఇది ఒకటే ఎంతో సపరేట్ ఇది ఆహా అది నరం లాగా వస్తుంది కదా అది ఇవన్నీ మంచిగా అది చూసినారు కదా అన్ని ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందక్క మసాలా అంతసేపు పిసుకుతున్నావేంద్రా పచ్చ 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 అని మిక్స్ కావద్దా మరి స్మాష్ చేసేటట్టున్నావు ఆ రోజు జ్యూస్ చేసినట్టు బత్తాయి అది కాదు నీతో వంటలు చేయాలంటే మిక్సీ అవసరం లేదేమోగా అవసరం లేదు నాన్న కొంచెం కొత్తిమీర నాన్న పిసికే దాన్ని కూడా అంతా కలిపేసి బొంగులు పెట్టేసి నాన్న పెట్టేయి తొందరగా కుమ్మి పడేయాలి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి తిన్నాక టేస్ట్ మేము చెప్తాం కాకపోతే బొంగులో ట్రై చేయకుండా గిన్నెలలో ట్రై చేస్తే బాగానే ఉంటుంది నాన్న అది మస్తుంటాయి టేస్ట్ అది బాగుంటాయి కానీ బొంగులో ఇప్పుడు ఎట్లా అవుతుంది అనేది మెల్లగా పెట్టినా ఇట్లా కొట్టు కింద కరెక్ట్ సరిపోయేటట్టున్నాయి అవునా బొంగుల సైజు సన్నగా ఉందిరా బొంగు నాన్న కొట్టు మళ్ళా కొట్టు సరిపోయాలి లోపల ఇరికిపోయింది, ఇంకేదో పెట్టాలా? ఇంకా అట్లా నా చేతితో అదే కలుపునా కలుపది ఇవి మస్తు వస్తాయి మమ్మీ దానికంటే. అవునా ఇల్లు కూడా మనం ఆయిల్ అది వేసినాం కాబట్టి అంటుకున్నాను అది ఆహా అంటే టేస్ట్ టేస్ట్ భలే ఉంటుంది ఇది కానీ అవి తొందర తీసేయాలి మమ్మీ ఏది అది దాన్ని చెనపూజ వస్తుంది పేపరు ఇదేనా మమ్మీ హాటా మేక హాట్ కాజ్యం హాటే కదా మేక మనసుకాయ ఇట్లా వెరైటీ రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ అస్సలు మిస్ అవ్వకండి కానీ విని ఎరుగని వంటలు చేయడంలో మేము స్పెషలిస్టులు తిట్టించుకోవడంలో ఇంకా స్పెషలిస్టులు అట్లా చేసి చీమలేడున్నాయిరా తల్లి అది మొత్తం మ్యూట్ పెట్టేయమ్మా చూసిరా నిండిపోయింది ఈరోజు రెండు అయిపోయిందా నాన్న అయిపోయింది మమ్మీ. దాంట్లో ఏంది లోపలికి వెళ్ళిపోయిందా అయ్యో రెండు రెండు ఈడ వరకు వచ్చినాయక్క ఏంది అంతేనా అంతే మమ్మీ. అవును కదా అంటే ఆ రోజు చికెన్ బాగానే పట్టింది ఆ లెక్కన చికెన్ కాదు మమ్మీ బోటి తలకాయ కూర ఆగా అందులో కడుక్కో ఇల్లు కడుక్కో ఇవైతే మాకు కడుక్కోవడమే టాస్క్ ఇంట్లో అయితే ట్యాప్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా చూపినా అదేంది కాజ్యమా ఫస్ట్ ఇది కా ఇది అది ఫస్ట్ దా ఇది మేక ఆహా కార్జం అది కాదు ఫస్ట్ చేసింది మమ్మీ అవునా అది కాదు
ఏంటిది ఏంది అది జర స్మూత్ ఒక ఫోటో తీస్తానన్నా అనుకున్నట్టుండు. బల్లే తీసినావా? నవ్వుర్రి పప్పే నీ ముక్కు సనా చేసుకున్నట్లోనే ఉంటది కదా నీ బాధ అంతా. వదిలేసి ఇట్లా లావు పెడతాను. తీసినాలే. ఏది నాన్న చెప్పు ఏదమ్మా? ఏంటిది అది? బొంగుల సపోటా. బొంగులో సపోటా అంట. అది అనలా బాల్స్. బొంగులో బాల్స్ బొంగుల అంట. మటన్. మీరు అంత గలీజ్గా ఎందుకు మమ్మీ చెప్పుడు? బొంగుల మటన్. ఇది మటనే ఇది మటనే. మటన్ లో ఏ మటన్ ఎందుకు అవుతుంది? స్పెషల్ అది. ఒక పార్ట్ తలకాయ కూర అనవా? అంటే ఇంకా మటన్ కిందికి వచ్చేస్తాయి కాబట్టి మటన్. అయితే అవి వచ్చేసి బొంగులో బాల్స్, ఇది వచ్చేసి బొంగులో ఖాద్యం పెట్టేస్తున్నాం. ఇక బొంగులో నాకు తెలిసి ఇది అయితే సూపర్ హిట్ ఇది. అవును. ఆ రోజు అంటే గుడ్డు అవి కొంచెం రాదనుకున్నాం కానీ ఆ రోజు తలకాయ కూర కూడా మస్తుండే కదా. చాలా అంటే చాలా రా, అసలు అయిపోయింది 2 నిమిషాల్లో. అట్లనే ఈ బొంగులతో పాటు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తా. ఈ గుడ్డు అయితే చిన్నప్పుడు మేము ఇవి పెండ పెట్టేసి, పెండ లేకపోతే బురద మట్టి ఇట్లా పెట్టేసి గుడ్లు కాల్చుకొని తింటుండే. ఊర్లో పుట్టిన ఆల్మోస్ట్ 90% వరకు పిల్లలు కోతిగా చేస్తుండొచ్చు. అంటే ఎట్లయితే బాయిల్ చేస్తే ఎట్లయితుంది అట్లా అవుతుంది. అయితే పెండలో పెట్టి మామూలుగా బర్డ్స్ గుడ్లు ఉంటాయి కదా, బర్డ్స్ గుడ్లు కూడా మేము చిన్నప్పుడు అంత పిచ్చోళం అంతే. ఇక తోటలోకి పోతాం కదా, ఎక్కడన్నా పిట్టగుడ్లు అవి ఉన్నా కూడా పెండలో పెట్టి ఉడికించుకొని తినేసేటోళ్ళం అందరం. మేము కోతి గ్యాంగ్ అంతా మా వాళ్ళే, మా చిన్నాయన పెద్దనాయన బిడ్డలు మేమే పిల్లలం అందరం కూడా. అందరం మొగాళ్ళల్లో 2 ఈకలు ఉండే, నేను ఒకదాని ఇంకొకటి, మేమిద్దరం మొగరాయిలు లెక్క తిరుగుతుండే. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తా ఇప్పుడు ఈ గుడ్డుతోని. చూసిరా పొయ్యి కాడ చెగ కుసాను అవుతారా, అయినా నేను లెక్క చేయను. ఏం కాదులే, 4 రోజులు అయితే అదే పోతుంది. అయితే పొయ్యి అంటించేసిన. నా బిడ్డ అయితే కాజ్యం బిర్యానీ చేసింది, సూపర్ అంటే సూపర్ వచ్చింది. వీడియో చూడడం అస్సలు మిస్ అవ్వకండి. అట్లనే ఈ గుడ్డుతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేపిస్తా. చిన్నప్పుడు ఇట్లా నేను నా ఫ్రెండ్స్ అయితే అవునమ్మా వేసుకోకపోయినా ఫంక్షన్ హాల్ ముందు నించినట్టుంటుండే ఇద్దరు. ఫంక్షన్ హాల్ ముందు స్వాగతం ఇచ్చినట్టుంటుండే ఇద్దరు వేసుకొచ్చుంటే. ఏంద్రా మట్టిరా ఇది పడిందిరా. ఫంక్షన్ హాల్ ముందర వచ్చినట్టుంటుండేనా? ఇట్లా చికెన్ కూడా చేయొచ్చు తెలుసా పప్పి? చికెన్ చేస్తే తినగలుగుతాము. పేపర్ పెట్టి, మనదంతా ఇసుకనే అలాగన్నా మట్టే లేదు. మా దగ్గర అయితే బాగా మట్టి, తువ్వ మట్టి బెంక మట్టి ఇట్లుంటుంది. అయితే చిన్నప్పుడు ఇట్లా తెలవదు కదా, బర్డ్స్ పిల్లలు కూడా బర్డ్స్ ఎగ్స్ను కూడా ఇట్లా పేడలో పెట్టి మంట పెట్టి కాల్చుకొని తినేటోళ్ళం. లోపల ఉడికిపోతుంది. అన్ని అరిటాకులు పెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తింటుండే. అదేంటిది అరటికాయలు కాల్చుకొని తింటుండే. అరటికాయలు అయితే గెలలే. ఇంకా మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా చేలో, అవి కాల్చుకొని తింటుండే. కోతులు అంటే కోతులు ఉంటుండేలే. ఇట్లా ఎవరన్నా మీకు జ్ఞాపకాలు ఉంటే, ఒకవేళ మీరు ఇట్లా తినుంటే కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. మామూలుగా దీనికి ఇంకొంచెం పొడి మట్టి వేసేసి పెట్టుంటే బాగుంటుండే. ఏడుంది పొడి మట్టి. అయిపోయిందబ్బా మన ఎగ్ బాల్. గుడ్డు
ఇది మంచిగా ఉడకబెట్టి రాముడికి గిఫ్ట్ చేస్తా. రాముడు నీకు మంచిగా ఈ గుడ్డు. సాది ఉంటుంది చూడ్డాడు బంకమట్టి లాగా. ఇగో బాల్ని ఇట్లా ఏం దెబ్బతాలకుండా పెడతా పొయ్యిలో. ఇద్దరు లోపలనే ఉన్నారే. దాంతోనే పెట్టేస్తావు. ఏది పట్టుకోవడంలోనే ఏమయ్యేటట్టుంది. అందులో పెట్టి పెట్టేమమ్మీ. సిల్వర్ పేపర్ పెట్టి పెట్టినా. పేపర్ ఉంది కదమ్మా కొద్దిగా ఇవ్వ. ఉంది. ఎవరు తీసేసారు? ఏడ పెట్టిపోతే ఎట్లున్నాం చూసినావారా? అర్రే ఎంత ఎడ్డిగా. అది కాదండి, అన్ని రసాలు కనబడాలి, ఎమోషన్స్ కనబడాలి కదా అన్నిటికీ. అది ఏది ఎవరు యాక్షన్ చేయక అదేం సినిమా చెప్పు? రేసుగుర్రంలో లాగా పెట్టినా కూడా సందర్భాల్లో కూడా నవ్వుతావు. ఏడుపు ఒక్కటి మాత్రం నాకు ఏదో ఉందిరా. బయటికి నవ్వు వస్తుంది. ఎవరైనా ఎగిరిపోయారు అంటే అలా కాడికి పట్టుకోవాలంటే భయం మాకు. మా అక్కని నిజానికి నాకు బాధ అండి. అటు నవ్వు మా అక్కన వెదగాక మమ్మల్ని బయటికి ఏమో నవ్వు రూపంలో వస్తుంది. అది ఏం చేయాలి? ఆ పిల్ల జోకర్ ముద్దు చూడంగానే మా నవ్వు వస్తుంది. మెయిన్ థింగ్ ఏం చెప్పనా, సైలెంట్ ఉన్నా కూడా. ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడు సీరియస్ ఉంటా. అగ్గో కాదు, నేను సీరియస్ ఉన్నా కూడా నాకు ఇట్లుంటాయి. నేను నవ్వినా అని అనుకుంటారు వీళ్ళేమో నన్ను. మా మమ్మీ వెరైటీ పడుతుంది. ఎట్లా తెలుసా? నీ ముఖమే అట్లా వాంత వస్తుంది. అయితే మా రాముడు ఏమంటాడు, వీళ్ళు ఆ గిత్తతో గుడ్డుకి ఇంత కథలు అవసరం అంటారు. అంటే ఒక సామెత ఉంటది కదా, అది ఏంటిది, చారాన కోడికి బారాన మసాలా అని. సేమ్ ఈ గుడ్డ ఎక్స్పెరిమెంట్ అట్లనే. చిల్లర బంగారు ఉండి, చిల్లర దాచిపెట్టనీక బంగారు ఉండి అంటావు అమ్మాయి. అది మనోడిది. వాడన్నీ గుడ్డు కాగానే తినేసాక నువ్వే. డాడీ కోసం గుడ్డు డాడీకి రా. కాలిందా? అరే పొయ్యిగా ఇట్లా కూర్చొని ఏ దేవుడు కొడుతుండో. మొహం పుచ్చిపోయింది. పొద్దున మా అక్క కూడా అడుగుతుంది, ఏంది మేము మొహం పుచ్చిపోయిందని. చూడండి మట్టి చేసేసినాడు అడుగుతున్నాడు. అయితే బొంగులు పెట్టేస్తున్నా. నానా బొంగులు దీని మీద పెట్టేసేనా? ఇట్లా పెట్టేనా? దాంట్లోనే ఈడొకటి పెట్టే మమ్మీ. పైన ఏం కాలుతాయి? కాలుతుంది, స్లో కుక్ అవుతుంది మంచిగా. నానా మంట పెట్టినా కదా, స్లో కుక్ అవుతుంది మంచిగా. నీళ్ళు కూడా చెప్తావు వెనక మంచిగా తినబుద్ధి అవుతుంది కదా, కమ్మగా ఉంటుంది. ఇదైతే మా డాడీదే వచ్చింది. మా డాడీ కోడింగ్ వస్తున్నా కూడా ఊరిలు చేసుకుంటూ కోడి పెడదాం. మా డాడీ మమ్మల్ని మస్తు మోటివేట్ చేస్తాడు తెలుసా. మేమైనా లాపర్వా చెందుతాం కానీ మా డాడీ పనికి డ్యూటీకి వెళ్తున్నా కూడా ఈరోజు ఏం చేస్తున్నారు మరి, ఏమన్నా తెచ్చియాలా అని చెప్పి అడిగి మరి పోతాడు. ఇంతే మెల్లగా దాంట్లో కాలిపోతే ఉండని. జరసేపు అయినాక చూద్దాం ఎట్లయితే. గుడ్డు మట్టిలో కలిసిపోయినట్టున్నాము. అది ఉండేదే మట్టిలోనేనా? అయితే ఇగో బొంగులలో ఉడికిపోయినాయి ఇవి. నాకు నూనె కూడా తేలుతుంది పైకి. అదిగో అది నూనె ఇక్కడ నాకు కనిపిస్తుంది మంచిగా. అయితే మన గుడ్డు కూడా ఎట్లయిందో చూద్దాం. అదేమో డైనోసార్ గుడ్డ అంతసేపు కాలుస్తున్నావు. మట్టిలో కలిసిపోయి ఉంటుంది అక్క. మట్టి ఉంటుంది చూడు కావాలంటే. గుడ్డ అయిపోయింది. కుండలు కాల్చినట్టు. కుండలు కాలిస్తే ఎట్లా నల్లకుండ అవుతుంది అంటే, మా ల్యాండ్లో మట్టి కుండలు చేసి కాలిస్తే నల్ల కుండలు వచ్చేటట్టుంది. మాది అంత మంచి మట్టి, ఎర్రకుండల మట్టి కాదు, ఇగో నల్ల కుండల మట్టి. నల్ల బంగారం.
నల్ల బంగారం. నల్ల బంగారం మరి. అది బ్రేక్ చేయి. బ్రేక్ చేయరా నాన్న? ఇది నీకే పెడతా. గుడ్డ అమ్మమ్మ గుడ్డ. అవునే వాటర్ తేపో తల్లి. నిజం గుడ్డ అమ్మమ్మ అది. అవునా నిజం గుడ్డ అది. వాటర్ తేపో వలుద్దాం వచ్చిందేమో. నిజం గుడ్డ అది. నిజం నిజం గుడ్డ వచ్చింది. అవునా అది చూడు. వాటర్ తేపో వేసుద్దాం. అమ్మ అందుకే ఆడాయి కొన్ని పెట్టమని ఫస్ట్ ఐదు అలగొట్టమ్మా. డైనోసార్ ఎగ్ కాదది. అమ్మమ్మ మట్టి రోల్ చేసి ఎగ్గుకి చుట్టి బాయిల్ చేసింది. కాదు డైనోసార్ ఎగ్ అమ్మ. నా మనవరాలు ఇప్పుడు డైనోసార్ ఎగ్ ఉంది తింటది చూడు అమ్మమ్మ. అమ్మమ్మ క్రాక్ ఏముంది దాంట్లో. చేస్తున్నాయి ఉడికిపోయిందిగా మమ్మీ. మరి చిన్నప్పుడు మేము ఇట్లా ఉడకబెట్టుకుని తినేది. ఉడికింది కదరా. నాన్న ఈ నీళ్ళు బాగాలేవు నాన్న. అది ఏమో తెచ్చింది ఛీ, లక్కీ కన్నా ఇటుదే ఈడ చెంబు అది వాటర్. అది ఫస్ట్ మట్టి కడగ నీకు ఏదో పోసినా కానీ ఇప్పుడు అలా పెట్టినా అనుకో తిన్న కూడా తినలేదు మళ్ళీ. అదైనా నువ్వే తినాలి. అది డైనోసార్ ఎగ్ కాదు ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రౌండ్ ఫస్ట్ ఎగ్ తీసుకొని రౌండ్ మట్టిలో రౌండ్ చేసుకొని పెట్టాం. అప్పుడు కుక్ చేసినాం. మరి ఓకే యాక్ట్ చేసినావు. మనం అడిగితే ఈఫ్నా ఉంటానా మరి. నేను ఇంత ఫస్ట్ చెల్లి అడిగింది. నాకు ఎగ్స్ నాన్న ఇష్టం కదా. నాకు ఇష్టం. చూసిరా ఇట్లా ఎవరైనా తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. చాలా మంది తినుంటారు నాకు తెలిస్తే. ఇళ్ళ పెట్టినా తల్లి ఆకు తీసుకో. నీ కాదు సరే కొంచెం. అమ్మా చూసిరా ఎట్లా ఉడికిపోయిందో. గట్టి తీసుకోమ్మా పట్టుకోవాలి. ఇదిగమ్మా. నార్మల్ బాగుందా కొంచెం? బాగుందా? నాకు గట్టి నీకు రాదు అంటే ఓకే. ఆ చేతులు చూడు ఎట్లున్నాయో అట్లే తింటున్నావు. మంచిగా ఉన్నాయి రా. కడుక్కుంది కడుక్కుంది అయినా మట్టి ఉంది నా లెక్కనే. మట్టి ఉంది. మళ్ళీ అయితే ఇది బొంగులది కూడా అయిపోయింది. కొద్దిసేపు పొయ్యిలో పెట్టినాను. అలాగే బట్టి అన్నీ నేను అవతారాలు చేస్తుంటా. మా బట్టి ఇది ఎందుకంటే డౌట్ కింద మొదట్లో అయిందా లేదా అని. ఇక్కడ నూనె తేలుతుందిరా. అంగో అందులోకి జ్యూస్ కాడుతుంది మమ్మీ. ఇవైనా జల్దీ అయిపోయేవి. అందులో అవేవో తీసేద్దాం మమ్మీ. ఏవి అయ్యి అయిపోతాయి. ఏంటివి? కాయలు. ఖాళీ మొదలు కాడ పెడుతున్నట్లు. అయిపోయిందండి. బొంగులు అయితే అయిపోయినాయి. మళ్ళీ ఎందుకు మమ్మీ అంటున్నావు? అమ్మ అనాలి, తాతని నాన్న అనాలి. చిల్లే రేమో ఉంది తీద్దాం. దిక్కేపో. కాస్తుంది. ఇది కాకుండా అమ్మమ్మ నీ పక్కన డైనోసార్ ఎగ్ ఉంది. ప్లేట్లు ఉన్నాయి చూడమ్మా. ఇగో ఇక్కడ ప్లేట్లో ఆకేసి పెట్టు. రెడీ నానా? ఎంతమ్మది?
ఏ మమ్మీ తెలుస్తుంది. అబ్బా పులుసు పులుసు వస్తుందండి. ఫ్యాట్ కరిగినట్టు. ఏంది మమ్మీ ఇది? ఇది కాజం. ఇంకా ఉన్నదేమో మమ్మీ. ఉంది నాన్న. బాంబు లోపల ఎవడు వేస్తాడు అది? మేమే వేసినాం. ఎంత బాగా అయిందిరా పప్పి. జ్యూసీ జ్యూసీ ఉంది, లాస్ట్ టైం లాగా కాకుండా అయిపోయింది. ఈసారి నూనె కూడా వేసినావు కాదు. లాస్ట్ టైం కూడా వేసిన నూనె. అబ్బా ఇది కూడా ఇది స్పెషల్ ఐటమ్. వాసన నూనె. పప్పి గారికి మస్తు ఇష్టం అండి. ఇది వచ్చేసి బొంగులో కాజము. అబ్బా జ్యూసీ జ్యూసీగా నిజంగా స్మెల్ అయితే ఎంత బాగుంది మా. స్మెల్ కాదు మమ్మీ, అబ్బా ఆ చూడనీకు కూడా. ఆహా ఇది ఏంద్రా ఇంత బాగా ఇందులో వేసేసినావురా అప్పుడే లటకమని అబ్బా చూడు. అబ్బా ఎంత బాగుంది ఇది. అయింది కా మమ్మీ. అన్నం పెట్టుకొని తినొచ్చు. లేదనుకుంటాం అంతేనా? ఉంది కొంచెం. ఇంకోటి అమ్మమ్మ అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి మా అమ్మ కడుగు? ఇక్కడి నుంచి వస్తున్నాయి మామ. అయిపోయింది. దాపెట్టినా. దాపెట్టావా? అయితే పోయి గుడ్డు ఫస్ట్ పీస్ నేనే తింటున్నాము చేసిన. బ్యాంబూ ఫారెస్ట్ చూసారా అయిపోయింది. అంతా సెటప్ తీసేసినాము, బొంగులో తీసి తీసేసినాము. పడేసింది మమ్మీ కూడా. ఇది నేను చేసిన స్పెషల్. ఇది నిజంగా టేస్ట్ ఎంత బాగుంది తెలుసారా? ఇది బొంగుల ఏటిదాకా బాల్. రెండు మావోడే పెట్టింది. కాలిపోతుంది. నేను తిన్నారా, సూపర్ టేస్ట్ ఉంది. లక్కీ దా తిందుదా. నిమ్మకాయ వినకుండా తింటున్నాము. ఉల్లిగడ్డ ఉంటే ఇంకెంత బాగుండరా. ఆల్రెడీ పిండినా అన్నల్లా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది నిజంగా అండి, సీరియస్ చెప్తున్నాను. అవును మమ్మీ. ఈ కాజం ఇది బొంగుల కాజం కంటే మేము చేసిన వెరైటీ మస్తుంది. బొంగులో కాజం కూడా మావాడు చేసింది. సూపర్ ఉందిరా, నేను తిన్నా ఇందాక. మస్తు టేస్టీగా ఉండే. ఉల్లిగడ్డ ఉండుంటే ఇంకా అదిరిపోయేది. మొత్తం మీరే గుమ్మేస్తారా? మిగతా అంతా నీదేగా. రెండు ముక్కలు తింటున్నా. పిల్లలు ఎట్లుంటారంటే మస్తు అంటే మస్తు ఉంది. ఎక్కువ తినలేను, మళ్ళీ నా ఛాలెంజ్ ఉంది ఇప్పుడు. నాకైతే తినబుద్ధి అవుతుంది. ఆడు ఛాలెంజ్ అంటున్నాడు అని భయం. బాల్స్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్. బొంగులో కాజం అయితే ఈ బొంగులో చేసిన దాని వల్ల ఏమో కానీ నిజంగా వీటి టేస్ట్ రెండు కూడా డిఫరెంట్ ఉంది. ట్రై చేయొచ్చు. డాడీకి కూడా మస్తు నచ్చుతాయి రా. టేస్ట్ అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ తెలుసా. సూపర్. అందరు తప్పకుండా ట్రై చేయండి. అందరి వల్ల కాదులే ఇట్లా, కాకపోతే ఇంట్లో ట్రై చేసుకోండి. బ్యాంబు కట్ చేసి ఇంట్లో పొయ్యి మీద పెట్టి కాల్చుకోరు. ఓకే అండి, ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మధ్యలో వస్తుంటారు కావాలనే, అందుకే ఆపేసిన బగ్గడగాన్ని. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. అట్లనే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎట్లుందో కూడా చెప్పేయండి, ఓకేనా?